నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ సహకారంతో స్థానిక డిఆర్హెచ్ కళాశాల నందు జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు జాబ్ మిళితు హాజరైన నిరుద్యోగ యువతకు తగు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమానికి డిఆర్ఎల్ఐ కళాశాలను వేదికగా ఎన్నుకున్నందుకు ఏపీ ఎస్ఎస్డిసి ప్రతినిధులకు కళాశాల డైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గాయత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వివిధ కంపెనీల ప్రతినిధులు తిముతుము కంపెనీ వివరాలు, జీతభత్యాల గురించి ఉద్యోగార్థులకు తెలియజేశారు. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి 85 మంది నిరుద్యోగ యువత హాజరవగా 63 మంది వివిధ కంపెనీలలో ఉపాధి పొందారని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలియజేశారు. వారికి కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ గాయత్రి నియామక పత్రాలు అందించారు. So last month mega job mela government of Andhra Pradesh and APSSDC సంయుక్తంగా నిర్వహించిన దాంట్లో more than 110 members దాకా రిక్రూట్మెంట్ ఆపర్చునిటీ తీసుకున్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నుంచి మళ్ళీ కాల్ చేసి ఒక చిన్న మినీ జాబ్ మేళా లాగా ఈ మంత్లో కండక్ట్ చేద్దాము అని వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది. సో యాక్చువల్గా అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము, ఎగ్జామ్స్ షెడ్యూల్ టైట్ షెడ్యూల్గా ఉందన్నా సరే చేయాలని మన వెన్యూ అయితే కరెక్ట్గా ఉంటుంది, ఈజీ యాక్సెసిబుల్గా ఉంటుందని వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసినందువల్ల ఈ మినీ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ప్రతి మంత్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలని, పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్ని రిమూవ్ చేయాలన్న సంకల్పంతో ఈ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రముఖ సంస్థలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి దే ఆర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ అండ్ దెన్ దే ఆర్ సెలెక్టింగ్ అప్రోప్రియేట్ పీపుల్ హూ విల్ సూట్ ఫర్ ద జాబ్ రోల్స్. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా మీతో ఇంటరాక్ట్ అయ్యి ఏ డౌట్స్ ఉన్నా మీరు వాళ్ళతో తీసుకోవచ్చు. అలాగే మీకు జాబ్ రోల్ ఎలా ఉంటుంది కానీ, జాబ్ డిస్క్రిప్షన్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. బాగా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ అటెండ్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా గత 2 జాబ్ మేళాస్ చూసినప్పుడు చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరిగాయి. అదేవిధంగా అదే రిక్రూట్మెంట్ కూడా అలాగే జరిగింది. కొంతమంది ఏదైనా కొంచెం ల్యాగింగ్ ఉన్నా సరే స్కిల్స్లో మేము ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వీ విల్ ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు యాజ్ ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. ఎవరైతే మీరు వచ్చారో రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా చేసుకున్నారని భావిస్తాను. రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ క్లాస్ రూమ్స్లో ఇంటర్వ్యూస్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కటి అలాట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏ కంపెనీకి వెళ్ళాలన్నారో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్తో, హెచ్ఆర్స్తో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ అండ్ దెన్ దే విల్ కండక్ట్ ఇంటర్వ్యూస్. సో వితౌట్ టేకింగ్ మచ్ టైమ్, సో ఆల్ ద బెస్ట్ టు యూ. సో వన్స్ అగైన్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ దీస్ డిగ్నిటరీస్ for accepting APSSDC's request and then you came all the way from their place to Kulu. Thank you. From various companies. Good morning, all of you. Really, we are feeling so happy for organizing this such kind of a prestigious program in our venue, for selecting our college especially. ప్రతిసారి ఎంత హెక్టిక్ టైంలో ఉన్నా కూడా ఇట్లాంటి మంచి పనుల కోసం మా ప్రిన్సిపల్ గారు ఎప్పుడు కాదనకుండా వెన్యూని ప్రొవైడ్ చేస్తారు. మీరు కూడా ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు చాలా సందర్భాల్లో మా కాలేజీ ద్వారానే ఈ వెన్యూ ద్వారానే చాలా మందికి జాబ్లు ఇవ్వడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న హెచ్ఆర్ సార్ వాళ్ళందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేసే ఆస్పిరెంట్స్ని వీలైనంత వరకు జాబ్స్ ఇచ్చే విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఏపీఎస్ఎస్డిసి వారికి ప్రత్యేకంగా డిఆర్డబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపాల్ వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా మీకు ఒక 2 నిమిషాలు చెప్పాలన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ప్రభుత్వ వారు అయితే ఇలాంటి విద్యా సంస్థలు చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఇది ఒక హెల్ప్గా మీకు అందరికీ న్యాయం చేయాలని ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. అందువల్ల దీన్ని యూటిలైజ్ చేసుకొని నిరుద్యోగ యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే
ఈ కంపెనీ విషయాలంతా కూడా హెచ్ఆర్స్ అందరూ కూడా మీకు చెప్తారు. మీకు ఇంట్రెస్టెడ్ ఏ కంపెనీ ఉందో ఆ కంపెనీలో మీరు ఇంటర్వ్యూకి జాయిన్ అయ్యి మీరందరూ కూడా దీంట్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఏపీఎస్ఎస్డిసి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా పత్రికా విలేకరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. AP Development Skill Center for this wonderful platform here for selecting the candidates under this college. For all female employees and male candidates who came here for interview, or for my suggestion I am telling you, none of the government is providing this type of criteria related job mela in any other Tamil Nadu also, but here AP government is providing such type of good skill development center based on this recruitment related part. So you people are very lucky to join here. So you can choose your best company, which company is suitable for your career growth. Like that you can attend the interview for all who are came here for onboarding. So thanks for your opportunity, and thanks for you also, and all the best for interviews. రైతులకు ఎంతో ఉపయోగకరమైన వ్యవసాయ నీటి గుంటల ప్రాధాన్యతను రైతులలో అవగాహన కల్పించే విధంగా సంబంధిత అధికారులు సిబ్బంది పని చేయాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామంలో వ్యవసాయ నీటి గుంటల ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామంలో ఫారం పాండ్స్ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా వ్యవసాయ నీటి గుంటలు లేదా వ్యవసాయ చెరువులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుందని, ఈ క్రమంలో 150కి పైగా వ్యవసాయ నీటి గుంటల ఏర్పాటుకు అవకాశం కలిగిందని తెలిపారు. ఈ వ్యవసాయ నీటి గుంటల ఏర్పాటు వలన భూగర్భ జలాలు పెరుగుతాయని, నీటి ఎద్దడి ఏర్పడిన సమయం పంటను కాపాడుకునేందుకు వ్యవసాయ నీటి గుంటల్లోని నీటిని రైతులు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. 142 మంది కూలీలతో వారం రోజుల పాటు రైతుల పొలాల్లో గుంటలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు మద్దతు ధర కల్పించాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, 24 గంటల్లోగా రైతుల ఖాతాలో ధాన్యానికి సంబంధించిన నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎవరైనా దళారులు రైతుల వద్దల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంటే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సిబ్బంది ఎటువంటి అవినీతికి పాల్పడినా శాఖాపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని తెలిపారు. మండలానికి 5 కోట్ల రూపాయల నిధులతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి మరియు లింక్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. కావున నాయకులు గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారుల ద్వారా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ప్రాజెక్టు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ వరప్రసాద్, టీడీపీ నాయకులు పెంచెలకోన నరసింహస్వామి, దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ తానంకి నానాజీ, లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురి ఆధ్వర్యంలో ఇక్కడ సేద్యపు నీటి గుంట అంటే రైతులకి వాళ్ళ భూముల్లో ఈ సేద్యపు నీటి గుంట అనేటువంటి దీన్ని తవ్వించి ఇటుంటుంది. పూర్తయితే ఇది దాదాపు ఒక వారం రోజులు ఒక 142 మందితో పని చేయించి వాళ్ళకి 42,790 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఇది దాదాపు గూడూరు నియోజకవర్గంలో 100 చిల్లర శాంక్షన్ చేశారు, 150 పైన శాంక్షన్ చేశారని మా ఏపీడీ గారు చెప్తున్నారు. అట్లాగే కొద్దిగా రైతులకి అవగాహన పెంచాల్సిన అవసరం ముఖ్యంగా ఏపీఓలు ప్లస్ మీ ఫీల్డ్ అసిస్టెంట్స్ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఊరికే ఫీల్డ్ అసిస్టెంట్స్ రాజకీయాలు చేస్తే కుదిరే కథే కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రజల్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి దీనివల్ల ఉండే ఉపయోగాలు చెప్పి మరిన్ని ఎక్కువ గుంటలు ఈ నీటి గుంటలు తవ్వించాలని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్స్కి ఏపీఓ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఇట్లాంటి పనులు చేస్తారు, మేమేమైనా మళ్ళీ కంప్లైంట్లు ఇస్తే మళ్ళీ రికమెండేషన్ తీసుకొని వస్తారు.
మాకే అవగాహన లేకపోతే మేము ప్రజలకు చెప్పే పరిస్థితి ఏముంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముందుగా ఏ స్కీమ్ వచ్చినా మొట్టమొదటి వచ్చి కూర్చొని మాకు చెప్పండి. మీకు తెలుసో తెలీదో ఓడదేవి నుండి ఒక పెద్ద ప్రాజెక్టు ఉంది ఇక్కడ, దానికి ఎమ్మెల్యే చైర్మన్ మిగతా వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్లు కూడా వేసేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఏదైనా సరే ఖచ్చితంగా ఎమ్మెల్యేకి తెలవాల్సిన అవసరం ఉంది. మీరు తెలియకుండా చేస్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఇబ్బంది తెచ్చుకోవద్దని చెప్పి నేను మళ్ళీ ఏపీఓకి వెలుగు సంబంధించినటువంటి మీ ఫీల్డ్ అసిస్టెంట్స్కి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇది పంట పొలాల్లో పురుగుల మందులు పిచికారి వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలో తేమను పెంచడానికి, ఈ యొక్క భూగర్భ జలాలు పెంచడానికి ఈ గుంట అవసరం. అట్లాగే ఈ పని చేయడం వల్ల సుమారు 87,000 లీటర్ల నీటిని భూమిలో ఇంకింపజేయచ్చు. కాబట్టి రైతులు నీటి ఎద్దడి వచ్చిన సమయంలో ఈ పంట రక్షించుకోవడానికి ఇది గుంట ఉపయోగపడుతుందని చెప్పి ఇది ఏర్పాటు చేసింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా రైతులు ఈ యొక్క గుట్టల్ని వాళ్ళ పొలాల్లో తవ్వించుకోమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. అట్లాగే ముఖ్యంగా రైతులు మీకు పండినటువంటి ధాన్యాన్ని దళారులకి అమ్మొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారం మీకు 24 గంటల్లో మీ యొక్క డబ్బులు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఎక్కడైనా సరే ఈ సొసైటీలు కానీ కొనకుండా ఆపుంటే నా దృష్టికి తీసుకురామని చెప్పి కూడా మా నాయకులకి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి దళారుల మాట నమ్మి రైతులు మోసపోవద్దని చెప్పి రైతులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే కష్టపడి మీరు పండించిన పంటని ఈ దళారులు అతి తక్కువ ధరకి తీసుకొని మీ నోళ్ళు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రతి ఎమ్మెల్యే కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే దళారులు కన్నా ఇలాంటి పంటని రైతుల దగ్గర కొంటే వాళ్ళపైన ఖచ్చితంగా కేసు పెట్టమని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా వాళ్ళకి అవకాశం లేకుండా మీ పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా గవర్నమెంట్కి అమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ చేశాం, చాలా సంతోషం. మా ఏపీడీ గారు చాలా యాక్టివ్గా అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా గూడూరు నియోజకవర్గం వస్తే మా వరప్రసాద్ గారు బాగా పనిచేస్తున్నారు. ఇంకా కూడా వచ్చే నెల నుంచి ఎన్ఆర్ఐఎస్ వర్క్స్ కూడా వాటర్ డే ఈరోజు, దాన్ని పురస్కరించుకొని గౌరవ ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో చెల్లుకూరు మండలం మన ఈ కమ్మవారిపల్లి గ్రామ పంచాయతీలో ఒక రైతు తవ్వుకున్నటువంటి ఫారం పండు దాన్ని ఇనాగరేషన్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్దేశం ప్రకారం ముఖ్యమంత్రి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అనమాట. అంటే బ్రెయిన్ చైల్డ్ అంటే ఆయనకి రైతులకు ఒక్కొక్క ఫారం పండు ఇస్తే దాని ద్వారా నీటి నిల్వ ఉంటుంది, దాని ద్వారా పంటలు అభివృద్ధి ఉంటాయి, బోర్ ఉంటే రీఛార్జ్ అవుతుంది, దాని గట్టుపైన మామిడి చెట్లు కానీ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్తో 2014-19లో కూడా ఒక జిల్లాలో 1,00,000 ఫారం పండ్లు అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించారు. అదే కాన్సెప్ట్ని డిప్యూటీ సీఎం గారికి చెప్పించి అసెంబ్లీలో కూడా చెప్పి గౌరవ ఎమ్మెల్యేస్ అంతా కూడా అసెంబ్లీ అయిపోయింది, ఈరోజు వస్తారు. దానికి తగినట్టుగా వరల్డ్ వాటర్ డే కాబట్టి ఏదో ఒక మండలంలో ఒక పంచాయతీలో చేసుకున్నటువంటి ఫారం పండ్ని గౌరవ ఎమ్మెల్యేల చేత ఓపెన్ చేయమని చెప్పారు. సార్ని కూడా నిన్న అడుగుతానే చేద్దాము, కమ్మవారిపల్లికి పోదామని చెప్పి చెప్పడం జరిగింది. యాక్చువల్గా అయితే మాకు చాలా ఎన్నైనా చేయొచ్చు, టార్గెట్ ఎన్నైనా ఉంది. మాకు ఎమ్మెల్యే గారితో ముందు చెప్పేసి ఇట్లా ఉండదని చెప్పాల్సింది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్. కాబట్టి ఎంతమంది రైతులైనా 5 ఎకరాల లోపల ఉండేవాళ్ళు ఒక రైతు 2 ఫారం పండ్లు కూడా కొట్టుకోవచ్చు. అట్లా ప్రతి ఒక్క ఇన్ని లిమిట్ అని లేదు, ఎన్నైనా చేసుకోవచ్చు. దీనివల్ల కొంతమంది భూమి పోతుంది అనుకుంటున్నారు. ఆ భూమి పోతుంది అనుకునేటప్పుడు కూడా మనం గవర్నమెంట్ ఏమిస్తుందంటే మన కూటమి ప్రభుత్వము వాళ్ళకి భూమి పోతే ఒక చిన్న కొంచెం 8 అంటే 8 మీటర్లకు 8 మీటర్లు లోతు 2 మీటర్లు స్టెప్స్ వైజ్ కోనేరుల మాదిరి చిన్నగా పశువుల పాడు జారి లోపల పడితే మళ్ళీ రాకుండా ఉండటం కోసం కాకుండా స్టెప్స్ వైజ్ పెడితే ఏదైనా పురుగు మందులు కొట్టుకునేటప్పుడు పిచికారీ చేసేటప్పుడు ఆ నీళ్లు వాడుకుంటారు, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతాయి, చుట్టూ కూడా శాంతం ఏర్పడుతుంది, బోర్ ఏదన్నా ఉంటే కూడా రీఛార్జ్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి రైతుకు ఫారం పండు ఇది కర్ణాటక, మహారాష్ట్ర నీటి ఎద్దడి ఉండే ప్రదేశాల్లో ఎక్కువ సక్సెస్ అయింది. దాన్ని చూసి ప్రభుత్వము ప్రతి రైతుకి ఫారం పండు కొట్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశారు. ఈ ప్రోగ్రాం ఇంకా ఎవరైనా ముందుకు వచ్చిన రైతులు ఈ పంచాయతీలు కానీ ఎక్కడైనా కానీ ఎన్నైనా మనం కొట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆహ్వానిస్తానే మన ఉపాధి హామీ తరఫున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.
ఈరోజు గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పిలుపు మేరకు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా పెంచల నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ తానంక నానాజీ గారు, తిరిగి ఇక్కడ ఇచ్చేసిన ఎన్ఆర్ఈజేఎస్ పిడి గారికి మరియు వారి సిబ్బందికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీటి విలువ రాను పెరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రైతులకి పామ్ పాండ్స్ ఇవ్వడం అనేది కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. అదేవిధంగా కూలీలను కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేసవిలో కూడా కూలీల సంఖ్యను పెంచుకోవడం, తద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవడం కూడా దీంట్లో ఉన్న మరొక అంశం. అయినప్పటికీ ఈరోజు భూమిలో నీటిని అంత ఇంకిస్తే రాబోయే రోజుల్లో అంత మనం తిరిగి మనం వాడుకునే దానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైతాంగానికి కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. అదే అన్ని గ్రామాల్లో మా నాయకులను కూడా పిలిపించి మాట్లాడి వాళ్ళకు ఒక మోటివేషన్ ఇప్పించి ఈ యొక్క పామ్ పాండ్స్ విస్తారణంగా జరిగే విధంగా కూడా పార్టీ పరంగా మేము ప్రయత్నం చేస్తాము. దానికి మన గౌరవ శాసనసభ్యులు గారి యొక్క పూర్తి స్థాయి సహాయ సహకారాలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు అంతర్జాతీయ జల సంరక్షణ దినోత్సవం సందర్భంగా మన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ నీళ్ళని మళ్ళీ పునరుద్ధరించుకుంటూ యూసేజ్ కింద ఈ యొక్క ఫారం పాండ్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి మన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా నాని సార్ గారికి, మండల పార్టీ అధ్యక్షులకి, ఏపీడీ గారికి, ఏపీఓ గారికి అందరికీ నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని చిలకూరు మండలం మొత్తం కూడా ప్రతి గ్రామంలో స్థానికులతో కూడా సమన్వయపరుచుకుంటూ ఏపీఓ గారు కానీ అక్కడ ఉండే ఫిల్డేషన్స్ కానీ సమన్వయపరుచుకుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరం పాటుపడతామని చెప్పని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఫారం పాండ్ కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి సునీల్ కుమార్ గారికి మరియు పెంచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంక నానిజీ గారికి, స్థానిక సర్పంచ్ నారాయణ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర నాయుడు గారికి, రాజానాయుడు గారికి, భాస్కర్ రెడ్డి గారికి అందరికీ కూడా మొట్టమొదటిగా మండలంలో ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చి వాళ్ళు చేపట్టినందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆధునిక టెక్నాలజీలో ముందుంటాడు. ఇప్పుడు కూడా గతంలో కూడా ఆయన ఇంకుడు గుంటలు ఫారం ఫండ్స్ అని చెప్పి 14 టర్మ్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జలవనరుల దుర్యోగం కాకుండా కాపాడాలని చెప్పని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ మండలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిలకూరు మండలం కొమ్మవారిపల్లి గ్రామం ఫారం పాండు పూజా కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే తానంక నానాజీ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన చిలకూరు మండలంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరు కూడా రైతులు ఆలోచించి వాళ్ళ సొంత భూముల్లో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటే మనకి ఒక వాటర్ అనేది ఈరోజు మనకి ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఈ గుంట్లన్నీ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి కోరుకుంటాం. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలను తీసుకువచ్చారని, నాడు రూపాయితో ప్రారంభమైన పొదుపు ఈరోజు కోట్ల రూపాయలకు చేరుకుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వెలుగు ఆధ్వర్యంలో పొదుపు మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. పొదుపు మహిళలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పొదుపు సంఘాలను చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని గుర్తు చేశారు. మహిళలు పొదుపు చేసిన నగదు మరియు ప్రభుత్వ సహకారంతో ఈరోజు అనేక వ్యాపారాలు చేసుకుంటూ బిడ్డలను చదివించుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇంకా మహిళలు అభివృద్ధి చెందాలని కోరారు. అనంతరం పొదుపు మహిళలకు మంజూరైన నగదు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వెలుగు సంఘాల అధికారులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. జరిగింది. మా మురళి చెప్పినట్టు బ్యాంకులు మీపై నమ్మకం అనేది ఉంచుకోవాలి. బ్యాంకులో నమ్మకం లేకుండా లోన్ తీసేసుకొని మనం కానీ కట్టకుండా పోతే, మీ వల్ల ఒకరిద్దరు కట్టకుండా ఉంటే ఆ పొదుపు మహిళలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం.
నేను కూడా చాలా చూసా. నేను పనిచేసా, ఒక 1 year పనిచేసా ఈ వెలుగు ప్రాజెక్టులో. ప్రతిరోజు ప్రతి దగ్గర కూడా మధ్యస్థలే. ఈ విధంగా అందరూ బాగా కడతారు, ఒకరిద్దరు కట్టరు, బ్యాంక్ ఖాతా డబ్బులు ఇవ్వడు. అదేమని అడిగితే తగువులు, ఆడవాళ్ళకి భయంకరమైన తగువులు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, నేను కూడా మాత్రం ఖచ్చితంగా నెలకు ఒకసారి మీటింగ్లు పెట్టించా. నెలకు ఒకసారి ప్రతి దగ్గర ప్రతి ఊర్లో పొదుపు మహిళలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏది మన గ్రామ పరిస్థితి ఏంది, మన గ్రామ సమస్య ఏంది, మన ఊర్లో ఏదైనా ఇతర సమస్యలు ఉన్నాయా. ఎందుకంటే మీకు తెలుసుకుంటుంది బాగా, ఇళ్లలో ఉంటారు కాబట్టి. ఎందుకంటే భర్తలు బయటికి వెళ్ళి పని చేసుకొస్తారమ్మా, మీరు గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఆ గ్రామంలో ప్రధానంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు, నీటి సమస్య కావచ్చు, రోడ్డు విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు మాట్లాడుకొని ఒక తీర్మానం చేసి మీరు కూడా ఉన్నతాధికారులకి మీరు కూడా అర్జీ రూపంలో ఇస్తే దాని మీద పరిష్కార మార్గం అప్పుడు చూపించేవాళ్ళం. అంటే నేను అదే పని మంది ఉండేవాడిని. చిట్టమూరు మండలం అయితే నాగూరం ఉంది, అక్కడ ఈ సారాయి ఉద్యోగం మీద దరఖాస్తు అనుకుంటా ఊరు ఇది దరఖాస్తులో నేను దాదాపు 15 రోజులు పోరాడా. ఉద్యోగం కూడా పోయింది నాకు, దాని మీద పోరాడిన దానికి చెప్తున్నాను మీకు. ఎందువల్లంటే అక్కడ పెట్టకూడదని, అంటే బెడ్ షాప్ పెట్టుకోవాలని చెప్పి అంత పెద్ద ఉద్యోగం చేసాం, విలువలో పనిచేస్తా కూడా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా విజయ్ కుమార్ సార్ మొన్న పోటీ చేశారు ఎలక్షన్లో, మేమంతా తెలుసు. ఆయన ఉన్నప్పుడు సునీల్ ఇట్లా ఉంది పరిస్థితి, అసలు ఎందుకు వచ్చావా మున్సిపల్ చైర్మన్ చేసి ఎవరికి ఎందుకు వచ్చావా అంటే, నేను అందరూ కూడా వచ్చాను సార్, నేను మీకు మున్సిపల్ చైర్మన్ ఫ్యాక్టరీలే కదా, నేను అందరూ ఎగ్జామ్ రాశాను, ఇంటర్వ్యూకి వచ్చాను, 5-6 ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వచ్చాను సార్, చదువుకున్నాను. కాబట్టి పేదవాళ్ళంటే ఇష్టం నాకు. ఈరోజు కూడా నేను మురికివాడలో నివసిస్తున్నాను. నేను ఇల్లు కూడా ఉన్నా కానీ ఎక్కడ మారలేదు. కాబట్టి మా పేదవాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేటువంటి సదుపాయాలు నా వంతు అందించాలనేటువంటి దాంతో వచ్చాను తప్ప ఇంకోటి లేదండి మీ పైన మీరు రాజకీయ నాయకుడని అర్జీ చేయాలి ఇస్తున్నారండి, మనం కూడా మీరు గవర్నమెంట్ గైడెన్స్గా ఈ మందు ఎత్తేయమని చెప్పి పోరాడారంట. అంటే సరే రిజల్ట్ ఇచ్చేస్తాను, సరే ఇచ్చేసాను. ఎందుకంటే ఇంకా మంది బాగుండదు కదా పనిచేస్తే. కాబట్టి వెలుగు అనేది మంచి ప్రాజెక్ట్. మీకు అందరూ కూడా నాకు తెలిసా, మేము ఉన్నప్పుడు అంతా పీజీ, డిగ్రీ వాళ్ళు కూడా లేదనుకుంటా. నేను ఉన్నప్పుడు పీజీ క్వాలిఫికేషన్, మినిమం సీసీకి పీజీ క్వాలిఫికేషన్. ఇప్పుడు అదేం సాధించారో నాకు తెలియదు కానీ అప్పట్లో మేము ఉన్నప్పుడు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలామందికి ఉద్యోగాలు రావడం జరిగింది. అట్లాగే ఈ పొదుపు వల్ల మీ కుటుంబాలు ఏ విధంగా లాభపడ్డాయి, ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడే మన మేనవరం అమ్మాయి చెప్పి నాకు గుర్తులే నేను చేసింది, కానీ ఆ తల్లి గుర్తుపెట్టుకొని చెప్పినందుకు అమ్మాయికి ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ గుర్తుపెట్టుకొని చెప్తున్నా, మీ పొదుపు లక్ష్మి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, అక్కడ గుర్తుపెట్టుకోండి ఆయన, అంతేగాని అందరిలాగా మర్చిపోవద్దని చెప్పి మన దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా బాబు గారు ఎలక్షన్లో చెప్పినట్టు సూపర్ 6 అని చెప్పాడు. అందరూ ఆయన చేస్తాడా చేయడా అని అనుమానంగా ఉన్నారు. వచ్చిన వెంటనే పెన్షన్ 1000 రూపాయలు పెంచింది ఎవరంటే ఆయనే. గతంలో 3000 చేసింది కూడా ఈయనే, వేరే వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. 500 పెంచలేకపోయారు. తర్వాత ఈరోజు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం 15,000 రూపాయలు. ఎంతమంది బిడ్డలు ఉంటాయి? గతంలో ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు మీ ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 రూపాయలు డైరెక్ట్గా స్కూల్కి కాలేజీకి కట్టేటువంటి అవకాశం కల్పించాలని కూడా మీకు తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి ఈరోజు మీ అందరికీ ఎక్కువ ఇంతమంది ఆడవాళ్ళు రావడం చాలా సంతోషం. మీకు వచ్చే నెల లేదా వచ్చే నెల నుంచి ప్రతి ఇంటి మీద సోలార్, మీ పైసా పేదవాళ్ళు పైసా కట్టబడ్డా మీ పైన మీ ఇంటి పైన రూఫ్లో సోలార్ సిస్టమ్ పెడతాం తల్లి. వచ్చినటువంటి 200 నుంచి 250 యూనిట్లు మీరు కాలిస్తే ఫ్రీ, మీద 5 నిమిషాలు కూడా తీసుకోరు. కాబట్టి ఖచ్చితంగా మీరు దాంట్లో మా కోఆపరేట్ చేయాలని చెప్పి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఇంటి మీద పెడతాం సోలార్ సిస్టమ్ ఫ్రీగా. అంటే గొప్పగా కదమ్మా పేద మహిళలకి, మీలాంటి పొదుపులో ఉన్నటువంటి అందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి ఈరోజు చాలా కార్యక్రమాలు ఈరోజు గవర్నమెంట్ చేస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీకు ఖచ్చితంగా ఉచిత బస్సు కూడా చెప్పాడమ్మా, అది కూడా పెట్టేటువంటి కార్యక్రమం కూడా త్వరలో చేస్తానని తెలియజేస్తున్నారు. అట్లాగే గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్లు. అంటే వచ్చిన కొత్తలో కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది. ఏంద్రా మాకు రాలేదంటే వస్తారు, రాకుండా కొత్త కాబట్టి ఫస్ట్. అయిగాక అంతకుముందు మహానుభావుడు మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మొత్తం అప్పులో పడేసిన పరిస్థితి. ఆ అప్పులన్నీ కూడా తీర్చుకొని మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
గతంలో మనం ఏంటంటే రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. మన రాజధాని అనేది కూడా మనకు తెలియదు. ఈరోజు చంద్రబాబు వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతి అనేటువంటి రాజధాని ఈరోజు స్థాపించుకొని అసెంబ్లీ ఆడ కట్టింది కూడా అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారే. అంటే ఆయన కట్టించింది కూడా అవతల అనుభవించారు. కాబట్టి మనం ఈరోజు అప్పుల్లో ఉన్న అవన్నీ తీసుకొచ్చి సంపదను ఏ విధంగా సృష్టించాలా అనేటువంటి దాంట్లో బాబు గారు ఈరోజు తాపత్రయపడుతున్నారు తల్లి. మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. మొన్న 2 రోజులు అసెంబ్లీ సమావేశం జరిగాయి మాకు. దాంట్లో ఇదే పేదవాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి, మనకు వచ్చిన సోర్సెస్ ఏంది, వాళ్ళు ఏ పని చేస్తే పైకి వస్తారు, వాళ్ళు ఏ విధంగా చేయాలనేటువంటి దానిపైనే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ పూర్తిగా మా ఎమ్మెల్యే అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపించాడమ్మా. రేపు ఖచ్చితంగా సోలార్ అనేది మీ అందరికీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రీ, మీ పైసా కూడా కట్టబడ్డా. అట్లాగే తెల్లారా 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి కొన్నిసారి 5 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ తర్వాత ఒక్క పైసాన పెరిగిన కరెంట్ ఛార్జీ అమ్మా ఇంక పెరగదు, ఇంక పెంచమని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇళ్ళ కావడానికి మీరే కదా పాపం, డబ్బులు మీ భర్త కట్టేది మీరే. కాబట్టి మీరు ఈ కరెంట్ ఛార్జీలు ఒక్క పైసా కూడా చంద్రబాబు గారు పెంచరు. పేదవాళ్ళందరూ కూడా ఉచిత కరెంట్ లాగా అయిపోతుంది కానీ సోలార్ సిస్టమ్ పెడితే మీకు. అది కూడా ఆలోచించమని చెప్పి మెదక్ నేను తెలియజేస్తున్నానమ్మా. అట్లాగే అమ్మా ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ ఇల్లు లేని వాళ్ళందరూ కూడా పక్కా గృహాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం తర్వాత. గతంలో ఏదో కాలనీ ఇచ్చారు మీకు, అది ఎంత కద్దమ్మా, ఎంత ఉంటుంది కాలనీ, ఎంత కద్దు జానడు, అది ఇచ్చి మనం పోయి మనము మన భర్త మన బిడ్డ ఉండాలంటే ఉండే పరిస్థితి కాదు. అది కూడా సాయం కట్టారు, సాయం కట్టలేదు, స్టాబులు పడిపోయే కార్యక్రమం. మేము టౌన్లో అర్బన్ హౌసింగ్ చేసి పెట్టాం తల్లి, బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కట్టాం, 2 గుడులు కట్టున్నాం. రేపు కూడా మంచి ఇల్లు కట్టుకునేదానికి కూడా చంద్రబాబు అదనంగా కూడా డబ్బులు ఇస్తున్నారమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీలకైతే 75,000 రూపాయలు ఇస్తారమ్మా అదనంగా. మొన్న కట్టుకున్నారు కదా కేరళ కాలనీలోనే, దాంట్లో 75,000 రూపాయలు ఎస్సీలు అయితే వాళ్ళకి అదనంగా ఇస్తున్నారు. ఎస్సీలు అయితే 50,000 రూపాయలు ఇస్తున్నారు. బీసీలైనా 50,000 ఇస్తున్నారమ్మా. చంద్రబాబు నాయుడు గారు మనం కొత్తగా ప్రకటించారు. కాబట్టి మీరందరూ తెలియాలి. అది తెలియకుండా కొంతమంది సగం దాకా స్లాబ్ పోయేసి మాకు డబ్బులు లేవనేటువంటి పేదలు ఉండకూడదు. దాని డబ్బులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. వేదిక మీరు కూర్చున్న అందరు వాళ్ళు అధికారులకి, మీ అందరూ మహిళలకి నా తరఫున నుంచి నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కి వెలుగు డిపార్ట్మెంట్ నుంచి బేసికలీ ఉమెన్ మహిళలకి కోసం అది ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి సహాయం జరుగుతూ ఉన్నది, దీనికోసం ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇది మీకు స్త్రీ నిధి కింద ఈ బ్యాంక్ లింకేజ్ కోసం మీకు ప్రభుత్వం నుంచి అన్ని సొసైటీస్కి సహాయం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది మీరు మంచిగా ఉపయోగం కూడా చేసుకున్నారు. అది మహిళా ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది చాలా పెద్ద స్టెప్. అది ఒక ఇంటికి ముఖ్య క్యారెక్టర్ అది ఒక మహిళ ఉంది. అది మహిళ మొత్తం ఫ్యామిలీకి ఒక కంబైన్ యూనిట్ లాగా హెల్ప్ చేస్తున్నారు. అది మహిళ పిల్లల కోసం కూడా అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక మహిళ ఆలోచిస్తారు. సో మీ చేతిలో డబ్బులు ఇస్తే మీకు సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఇవ్వడానికి ఇది గవర్నమెంట్ నుంచి జరుగుతున్నది. ఇప్పుడు అది మీకు ఆన్లైన్ మార్కెటింగ్ కోసం కూడా అది ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. మీరు మీ ప్రోడక్ట్ ఆన్లైన్ కూడా సేల్ చేయొచ్చు. మీకు ఇది లోన్ అమౌంట్ కూడా గవర్నమెంట్ అది ఎక్కువ మీకు ఎప్పుడు ఇస్తున్నారు. తర్వాత ఈ ఇండివిజువల్ మెంబర్కి కాదు, అది మొత్తం విలేజ్కి ఒక విలేజ్ ఫండ్ ఉంది. ఆ విలేజ్ ఫండ్కి కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. ఇలాంటి అన్ని స్కీమ్ ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది. ఇది మీరు ఖచ్చితంగా బెనిఫిట్ తీసుకోండి. మీకు ఈ సంబంధించి అన్ని ఏపీఎం గారు లేకపోతే అది కింద వరకు సిబ్బంది కూడా మీతో అందుబాటులో ఉన్నారు. అది మళ్ళీ మీకు ఈ అన్ని యోజనకి మీరు బెనిఫిట్ తీసుకోండి. తర్వాత అది మహిళా దివస్ అప్పుడు 8 మార్చ్కి అయింది, బట్ ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. తర్వాత మహిళా దివస్ ఒక్క రోజు కాదు, ఇది ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేయాలి. సో మీ అందరికీ నా తరఫున నుంచి మళ్ళీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. శిక్షణగా కూర్చొని
ఇంత క్రమశిక్షణగా కూర్చొని ఈరోజు ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్యే గారు వచ్చే ముందు 1 అవర్ ముందు నేను వచ్చాను. అందరూ కదలకుండా మంచి పాటలతో వచ్చిన వాళ్ళకి అలరిస్తూ మంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి కూడా చాలా బాగా ఏర్పాటు చేశారన్న మీరు వచ్చేటప్పటికి. అయితే ఈరోజు ముఖ్యంగా మహిళా దినోత్సవం రోజు అన్నలేడు అన్నం అంటే పెద్ద ఎత్తున చేసుకోవాలనుకున్నాం. దానికోసం కూడా ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ మహిళా దినోత్సవం ఈరోజు పెద్ద ఎత్తున మనం అన్న ఆధ్వర్యంలో అన్న ముందర అన్న బ్లెస్సింగ్స్తో మనం చేసుకోవాలని చెప్పి కోఆర్డినేటర్ గారు తెలియజేశాం. నిజంగా చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ, పొదుపు వాళ్ళందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా గతంలో 97కు ముందు ఈ పొదుపు రాకముందు కుటుంబాల పరిస్థితి మనందరికీ తెలుసు. ఏదైనా గ్రామంలో పెద్దలు ఉంటే ఆ పెద్ద కాడికి పోయి అప్పట్లో 1000, 2000 అప్పు కావాలంటే ఒక 3 రోజులు 4 రోజులు తిరిగే పరిస్థితి మీ అందరికీ తెలుసు. మళ్ళీ పల్లెటూరులో తిరిగితే ఒక 3000, 4000 అప్పు తీసుకోవాలంటే ఒక 4 రోజుల ముందు పోయి మనం అడిగే పరిస్థితి. అయితే వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, ఇష్టం లేకపోతే ఇరు, పనికి వస్తామనో, వడ్డీ కడతామనో, లేదా పండితే ఇస్తామనో ఈ రకంగా తిరిగేవాళ్ళు. అంటే గ్రామాల్లో ఆ విధమైన పరిస్థితి ఉంది. అయితే 97 తర్వాత ఆ పరిస్థితిని అధిగమించేందుకు పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేశాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన మంచి ఉద్దేశం ఏంటి అంటే ప్రతి మహిళ ఆ కుటుంబానికి పోషణ ఇచ్చే విధంగా ఎదగాలి, ప్రతి మహిళ ఆ కుటుంబానికి ఆదర్శంగా ఉండాలి, మహిళ అంటే తక్కువ కాదు, మహిళ అంటే అన్ని రకాలుగా పురుషుడితో సమానంగా ఉండాలనే విధంగా పొదుపు పెట్టారు ఆ రోజు. అయితే పొదుపులో అనేక రకాలైన కామెంట్స్ వచ్చాయి. ఆడవాళ్ళు బ్యాంకులు పోతున్నారు, ఆఫీసులు తిరుగుతున్నారు. అదే పొదుపు ఈరోజు ఆ కుటుంబాలని బాగుపరిచే పరిస్థితుల్లో పురస్కరించుకొని ఈరోజు పొదుపు మహిళలందరితో కూడా ఆత్మీయ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఏరియా కోఆర్డినేటర్ మురళి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారికి, వేదికని అలంకరించిన ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా మన ఏపీఎంలు, వెలుగు సిబ్బంది, సీసీలు, ప్రతి ఒక్కరికి కూడా విఓఏలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా మనకు పొదుపుని ఏర్పాటు చేసింది మనకు చంద్రబాబు నాయుడు గారు. మహిళలందరూ కూడా మనం మగవాళ్ళ మీద ప్రతి దానికి కూడా ప్రతి రూపాయికి వాళ్ళ మీద ఆధారపడకుండా మనం కూడా మన స్వశక్తితో మన కుటుంబానికి మనం ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు డ్వాక్రా సంఘాన్ని ఆయన ఏర్పాటు చేయడం. ఆ డ్వాక్రా సంఘాల ద్వారా ఈరోజు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వాళ్ళు సొంతగా వివిధ రకాల, ఇప్పుడు చూసాం మనం ఫస్ట్లోనే స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసిన బుట్టలు కానీ, గాజులు కానీ, దండలు అన్నీ కూడా చూసాం. అదేవిధంగా వాళ్ళు కూరగాయలు పండించినట్టు కానీ, ఆర్గానిక్లో అన్నీ కూడా వాళ్ళ తరహాలు వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం మన పొదుపు ద్వారా రుణాలు ఏర్పాటు చేసి ఈరోజు అందరినీ కూడా వాళ్ళ కుటుంబానికి సహాయపడేలాగా ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మనకు గతంలో కూడా ఉచిత గ్యాస్ దీపం పథకం ద్వారా మనకు అందించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు అదే దీపం పథకం ద్వారా గ్యాస్ తీసుకున్న మనం గ్యాస్ రేట్లు ఎక్కువైపోయి ఈరోజు అందరూ కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ కట్లు పొయ్యి మీదకి వెళ్తున్నారనే ఉద్దేశంతో మళ్ళీ మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని కూడా మనకు మాట ఇచ్చారు మనకు ఎలక్షన్ టైంలో సూపర్ 6 పథకంలో భాగంగా. కాబట్టి మనకు మహాశక్తి పేరుతో మనకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాల పథకాలను కూడా మనకు ఇంతకుముందు గతంలో చెప్పున్నారు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకు ఇప్పుడు వచ్చే విద్యా సంస్థల నుంచి కూడా మన పిల్లలందరికీ కూడా చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మహిళలకి 1500 కానీ, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ ప్రతి ఒక్కరి ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, ఏపీఎంలకు, సీసీలకు, అలాగే పొదుపు మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారు పొదుపును ముందు ఏర్పాటు చేసినప్పుడు మహిళలు అందరం కూడా రోజుకు ₹1 లెక్కన పొదుపు చేసుకొని
నెలకి 30 రూపాయల చొప్పున, అలాగే ఈరోజు 6 రెట్లు పెంచుకొని ప్రతి ఒక్కరూ కూడా 200 రూపాయలు పొదుపు చేసుకొని ఈరోజు మన కుటుంబానికి, మన బిడ్డల చదువులకు కావచ్చు, అలాగే మన బిడ్డల పెళ్ళిళ్ళకి కావచ్చు, అన్ని కార్యక్రమాలకు కూడా ఈరోజు ఒక్కొక్క గ్రూప్కి లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రతి ఒక్కరు కూడా 2 నుంచి 3 లక్షల రూపాయలు తీసుకొని మన అవసరాల నిమిత్తం ఉపయోగించుకున్నాం. గత ప్రభుత్వంలో ఇలాంటి ఎక్కడ కూడా మనం చూసి ఎరగం. ఈరోజు మహిళల్ని దృష్టిలో పెట్టుకొని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఆ రోజు మనకి మహిళలకి ఆస్తిలో సమాన హక్కును కల్పించి అదే బాటలో ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి మహోన్నత స్థానాన్ని ఇచ్చి పెద్దపీట వేసి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంచి కార్యక్రమాలు మన చూసాం. మనం అందరం కూడా మనకి ఉచిత గ్యాస్ అని చెప్పాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఒక సిలిండర్ ఇచ్చిన పరిస్థితి, మళ్ళీ రేపు ఏప్రిల్లో కూడా ఇచ్చే పరిస్థితి, సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా, అన్ని కార్యక్రమాలు మహిళలకి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రత్యేక స్థానాన్ని కల్పించి ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఇంత హుందాగా బ్యాగులు తగిలించుకొని బ్యాంకులకి వెళ్ళి క్యాష్ తెచ్చుకుంటున్నామంటే అది మన చంద్రబాబు నాయుడు గారు చలవ అని చెప్పుకోవాలి. మనం ఎక్కడ కూడా మహిళలు అన్నిట్లో, అన్ని రంగాల్లో మనం చూసాం. మనం సునీత విలియమ్స్ గారు, మన సభ కలెక్టర్ గారికి, అదేవిధంగా స్టేజీ మీద ఉన్న నాయకులకు, అదేవిధంగా మన ఏసీ గారికి, అదేవిధంగా మన సిసిలు, ఓవీలు, ఈఓఎస్, అదేవిధంగా సంఘమిత్ర సర్వీస్ చేస్తున్న మన అకౌంటెంట్స్కి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. ముఖ్య మన పొదుపు గ్రూపులు స్టార్ట్ చేసిన నాయకులు పెద్ద మన ఎన్టీ రామారావు గారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పొదుపు మహిళలు ఇంత ధైర్యంగా ఇక్కడ ఉన్నారంటే ఆ రోజు మనం రూపాయితో స్టార్ట్ చేసే పొదుపు గ్రూపులన్నీ స్టార్ట్ చేయటం లక్షల్లో మనము సాధించుకోగలుగుతున్నాం. అలాగే అన్ని గ్రూపులు, అన్ని మండలాలలో మన సిసిలు వంతు కానీ ప్రతి ఒక్కరూ మనకి కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రూపులన్నీ మనము మన గ్రూపుల్లో అప్పులు తీసుకుంటున్నారే కానీ తిరిగి రిటర్న్ కట్టేటప్పుడు మనకు నిరాశ చెందుతున్నారు. ఈ తీసుకుంటా కంటిన్యూషన్గా కట్టుకుంటా ఉంటే చాలా ఆదాయం ఉంటుంది. కానీ మీరు ఏంటంటే బయట ఎవరన్నా వడ్డీ రూపంలో ఎక్కువగా షేర్లని, స్పందన ఏదేదో వస్తూ ఉన్నాయి. అవన్నీ తీసుకుంటే చాలా నష్టపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా మన గ్రూపుల్లో ఇప్పుడు శ్రీనిధి మనకు 1,00,000 పైన ఇస్తూ ఉన్నారు. ఆ 1,00,000ని మనము సక్రమంగా కట్టుకుంటే రూపాయి వడ్డీ పడతా ఉంది. సారు అందరూ చెప్పినట్టు ఫస్ట్ మనం ఒక రూపాయితో స్టార్ట్ చేశానండి పొదుపు. నేను రోజు రూపాయల లెక్కన నెలకి 30 రూపాయలతో పొదుపు పట్టుకుంటూ స్టార్ట్ చేశాము. అట్లాగా పట్టుకుంటూ ఉంటే లోన్ ఇచ్చారు. లోన్ ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ గ్రూప్ 50,000 ఇచ్చారండి. గ్రూప్ 50,000 ఇచ్చినప్పుడు మనిషికి 5,000 వచ్చింది. ఈ 5,000తో మనం ఏదైనా చేసుకున్నాము అని చెప్పని అనుకున్నాను. ఫస్ట్ చిన్న షాప్ పెట్టుకున్నానండి. షాప్ పెట్టుకొని అది రన్ చేసుకుంటూ ఉన్నాను. రన్ చేసుకుంటూ దాన్ని సక్రమంగా కట్టుకున్నాను. కట్టుకున్న తర్వాత మళ్ళీ మాకు 50,000 ఇచ్చారు. ఆ 50,000 కూడా నేను షాప్లో ఇంకొంచెం రన్ చేసుకోవాలని చెప్పానని ఇంకా ఎక్కువ పెట్టుకొని రన్ చేసుకుంటూ అలాగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఆ విధంగా చేసుకుంటూ మళ్ళీ 1,00,000 రూపాయలు ఇచ్చారండి. ఆ 1,00,000 రూపాయలతో మళ్ళీ మిషన్లు తీసుకున్నానండి. పిన్ని మిల్లు అలాగా అవన్నీ తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు నాకు షాపు బాగా రన్ అవుతుంది. ఆ విధంగా పొదుపును బాగా డెవలప్ చేసుకున్నానండి. నేను పొదుపు ద్వారా వచ్చిన డబ్బులతో నేను నా కుటుంబము బాగా అభివృద్ధిలో చెందామండి. నా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పొదుపు అనేది నాకు చాలా సహకరించిందండి. నా భర్త మీద మా ఆటో దోల్తాడు అతను. మా భర్త మీద ఆధారపడకుండా తను అక్కడే ఎలా గూడూరు పట్టణంలోని 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పలు సెంటర్లో 1వ పట్టణం పోలీసులు సిఐ శేఖర్ బాబు తనిఖీలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసు వారు ఎలాంటి ఇబ్బందులు చేసినా
ఎడల తప్పని చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు ఇట్లు గూడూరు 1వ పట్టణం పోలీసు వారు. ఎవరండి? ప్రభుత్వం ప్రకటించిన 367.94 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించబడుతుందని కోట తహసీల్దార్ జయజయరావు తెలిపారు. కోట మండలంలోని కొత్తపట్నం జిల్లా పంచాయతీ పరిధిలో గల భూసేకరణ భాగంగా అభ్యంతరాల మేరకు శుక్రవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యంతరాలు వచ్చిన 151 అర్జీలకు పరిష్కారం కోసమే గ్రామసభ నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ సిబిఎస్ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరిహారం జాబితాలో అభ్యంతరాలు అన్యాయం అంటూ ఇక్కడ సన్నకారు రైతులు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈదురు తిరుపాలయ్య, వాకాడ మండలం తహసీల్దార్ రామయ్య, విఆర్ఓ వెంకటేశ్వర్లు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాకు పట్టాలు వేరే వాళ్ళు పేర్లు రాయించుకున్నారని ఎక్కువగా అర్జీలు వచ్చాయని తెలిసింది మాకు. తర్వాత కొన్ని మేము భూమి మీద ఉంటే వేరే వాళ్ళు పేర్లు రాయించేసుకున్నారు అని అట్లా 151 అర్జీలు రావడం జరిగింది. మనకు యాక్చువల్గా 367.94 ఎకరాలు నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గవర్నమెంటు. ఈ జాబితాను మనం 6/3/2025న ప్రచురించాం. ఆ ప్రచురణలో భాగంగా మనకు అభ్యంతరాలు వచ్చాయి. ఆ అభ్యంతరాలు 243 ఎకరాల 77 సెంట్లకు అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలు వచ్చినట్టువన్నీ మరలా పరిశీలిస్తారు. మేమైతే టచ్ చేయడంలా. కలెక్టర్ గారే తిరుపతి నుంచి పంపించారు సపరేట్ టీము. ఈ డివిజన్కి 3 పంపించారు. తూర్పు కల్పూర్కి ఒకరిని, ఇక్కడికి ఒకరిని. అదేవిధంగా వాకాడు తహసీల్దార్ని, వాళ్ళ ఆర్ఐని, వాళ్ళ టీముని వేశారు. అది దేనికంటే ఎవరైతే అర్జీలు ఇచ్చారో ఆ సిబిఎస్ఈ ప్రాజెక్టు సిటీ కింద సంబంధించిన భూమి యొక్క కాంపెన్సేషన్ విషయంలో మా తహసీల్దార్ గారు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ యొక్క తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా టోటల్గా అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే మాకు ఫస్ట్ విడతగా అనాధీన భూములకి డబ్బులు ఇస్తామని చెప్పి తహసీల్దార్ గారు, సబ్ కలెక్టర్ గారు మొన్న ఈ యొక్క మార్చి 6వ తేదీన మీటింగ్ పెట్టారు. దాని ప్రకారంగా మాకు 367 ఎకరాలకి మొత్తం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సాగుల యొక్క రైతుల యొక్క వివరాలన్నీ కూడా తెలపడం జరిగింది. ఆ లిస్టు కూడా ఇచ్చారు. అయితే ఈరోజు మన తహసీల్దార్ గారు వచ్చి ఫైనల్ లిస్టు అని చెప్పి ఒక లిస్టు తీసుకొచ్చారు. దాంట్లో 124 ఎకరాలు మాత్రం ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. సుమారుగా 250 ఎకరాలకి అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఈ 250 ఎకరాలు కూడా అబ్జెక్షన్స్ ఎందుకు వచ్చాయో, ఎవరు ఏం చేశారో ఇవన్నీ కూడా మేము గత ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ ఒక నివేదిక వచ్చి వాళ్ళ యొక్క టీం వచ్చి చేస్తామని చెప్పి అంటున్నారు. బాగానే ఉంది. కానీ మాకు ఇక్కడ ఏంటంటే అభ్యంతరాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి విసిగి వేసారిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క భూసేకరణ విషయంలో ఎక్కడ కూడా ఒక న్యాయం అనే విధానం లేకుండా పోతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అందరూ కూడా ఆశపడి ఏదో విధంగా మాకు అమౌంట్ ఇచ్చేస్తారని చెప్పినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క విధానంలో అంతా కూడా తప్పులు తడగ్గా ఉంది. 367 ఎకరాలు ఎక్కడ, 124 ఎకరాలు ఎక్కడ, 250 ఎకరాలు, సుమారుగా 300 ఎకరాలు టోటల్గా దీన్ని పెండింగ్లో పెడుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెండింగ్లో పెడతారు, బాగానే ఉంది. ఏదైనా సరే మొత్తం ఫుల్ షేప్లో 367 ఎకరాలకి ఫుల్ షేప్లో తీసుకొచ్చి ఎవడెవడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఈదురు తిరుపాలయ్య, అయా నీ భూమి మీద పలానోళ్ళు అబ్జెక్షన్ పెట్టారని చెప్పండి. ఇక్కడ అటు కాకుండా మళ్ళీ మేము వస్తాం, మేము చేస్తామంటే ఎట్లా జరుగుతుంది? దయచేసి ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు మాకు న్యాయం చేయాలా.
ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్య మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఏఎస్డబ్ల్యూ బ్రహ్మానంద ఆచారి తెలిపారు. శనివారం అయిన మనుబోలులోని బాలుర బాలికల ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారు అనే అంశంపై విద్యార్థులను వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజన వసతులు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. బాలుర వసతి గృహానికి మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ మహేశ్వరి పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు గర్ల్స్ హాస్టల్ని సందర్శించడం జరిగింది. 10th క్లాస్ పిల్లకాయలకి ఎగ్జామ్ చదువుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మ్యాథ్స్ మళ్ళీ సోమవారం ఉంది, 2 days వాళ్ళకి హాలిడేస్ వచ్చినాయి. వాళ్ళ ట్యూటర్లు వచ్చారా లేదా, వాళ్ళు ఈ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన దాని మీద ఒకసారి హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. ట్యూటర్లు ఉన్నారు, మ్యాథ్స్ కూడా చేస్తున్నారు పిల్లలు, గమనించడం జరిగింది. తర్వాత హాస్టల్స్ రిపేర్లు కూడా టేకప్ చేస్తున్నారు. ఈ ఫ్లోరింగ్ ఐడెంటిఫై చేస్తున్నారు. అన్నీ కూడా ఈ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ 2 కూడా బాయ్స్ గర్ల్స్ 2 రిపేర్లు చేస్తారు. ఆల్రెడీ మెనూ బోర్డు ఉంది, మెనూ ప్రకారమే భోజనాలు పిల్లలు పెడుతున్నారు. హెల్త్ చెకప్ ప్రతి నెల ఖచ్చితంగా చేస్తున్నారు. రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం అయింది. డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి హెల్త్ చెకప్ చేస్తున్నారు. వీరంపల్లి గ్రామంలో దళితులపై దాడి చేసి వారు కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని దౌర్జన్యంగా తీసుకెళ్లిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రఘురామయ్య కార్యదర్శి తిరుపాలు మీడియా ద్వారా తెలియజేశారు. శుక్రవారం రాత్రి మనుబోలులో కేవీపీఎస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాళ్లు మాట్లాడుతూ వీరంపల్లి గ్రామానికి చెందిన గుండుపాక మేరయ్య దంపతులు తాము పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకువెళుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యం చేసి ధాన్యాన్ని తీసుకువెళ్లారని, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు పట్టించుకోలేదని, బాధితులకు న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు భాస్కర్, కార్యదర్శి దేవదానం, బాధితులు పాల్గొన్నారు. ఈరోజు దళితుల మీద రకరకాల రూపంలో ఇలాంటివి దాడులు చేసి హింసించి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ చర్యల్ని పోలీసులకు తెలియజేస్తే పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా మనుబోలులో దళితులకు, పేదలకు న్యాయం జరగడం లేదు. అధికార పార్టీ వాళ్ళు అయితేనే ఇక్కడున్న ఎస్ఐ గారు దాని మీద చర్యలు తీసుకుంటారు తప్ప దళితులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది చాలా దుర్మార్గం పోలీసులు ఈ విధంగా చేయడం. వాళ్ళకి మేము హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళు ఇదే రీతిని కానీ కొనసాగిస్తే మేము పెద్ద ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి, పోలీస్ స్టేషన్ ముందే టెంట్ కూడా వేయాల్సి వస్తుందని చెప్పేసి మేము కేవీపీఎస్గా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రామయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఒక స్త్రీ అనేది కూడా చూడకుండా ఆమె మీద విపరీతంగా దాడి చేసి, కొట్టేసి, హింసించి ఆమె ఒడ్లుని దారి మళ్ళించి తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర దాచుకొని ఉన్నారు. వాళ్ళకి ఈమె అప్పు లేదంట. అది పోలీస్ స్టేషన్లో కూడా డాక్యుమెంట్స్ చూపించండి, అప్పున్న ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చూపించండి అని ఎస్ఐ గారు అడిగారట. వాళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్స్ లేదు. వీళ్ళు అసలు మేము ఇవ్వబని లేదు, మేము 15,000 తీసుకొని మొత్తం కట్టేసాం వడ్డీతో సహా అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన చర్యలను ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా ఖండిస్తూ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వాన్ని కూడా ఇలాంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఆలూరు తిరుపాలు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి. రాత్రి నిన్న వీరంపల్లి పంచాయతీ కొండిపాళెం గ్రామంలో మేరమ్మ, భర్త పేరు కూడా మేరయ్యను, అయితే ఆమె ఉరిపోత కోసుకొని ఒడ్లు తోలుకొని పోతుంటే అదే ఊరికి చెందినటువంటి, అదే గ్రామానికి చెందినటువంటి వీరంపల్లి గ్రామానికి చెందినటువంటి యాదవులు కొంతమంది ఆనాల సేనయ్య, ఆనాల సతీషు, అలాగే లలితమ్మ, వాసు అనేవాళ్ళు దౌర్జన్యంగా తోలుకోబోతున్నటువంటి ట్రాక్టర్ని అడ్డగించి ఆ ఒడ్లన్నీ కూడా తోలుకొని పోయి వాళ్ళ ఇళ్ల దగ్గర పోసుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. అంతేకాదు
మళ్ళా కూడా వరిపాత కోస్తుంటే అక్కడ వరిపాత కోసే దగ్గర కూడా పోయి మిషన్ ఆపేసి వరిపాత కొయ్యకుండా కూడా చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ట్రాక్టర్ని అడ్డగించిన తర్వాత డ్రైవర్ ఫోన్ చేసి మేరమ్మకి చెప్పాడు. మేరమ్మ వచ్చిన తర్వాత వాళ్ళు విపరీతంగా కొట్టి ఆమెను హింసించి మాదిగలంజాముండా తిట్టి కులం పేరుతో దూషించి ఆ రకంగా చేయడం అనేది కేవీపీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఆ నలుగురి మీద ఖచ్చితంగా అట్రాసిటీస్ కేసు నమోదు చేయాలా, నమోదు చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా. ఎందుకంటే జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దళితుల మీద తీవ్రంగా ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్లుగా తిరుపతి జిల్లా వాకాడులోని ఆర్టీసీ బస్టాండ్ అధికారులు పాలకులు నిర్లక్ష్యానికి గురై వల్లకాడుగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. వాకాడు గ్రామానికి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో 1978-80 మధ్య ఆర్టీసీ బస్టాండ్ను నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి 1991లో సీఎం అయిన తరువాత కారుకు బస్సు డిపో కూడా తీసుకురావడం జరిగింది. కానీ బస్టాండ్ ఒక చోట, బస్ డిపో మరొక చోట ఉండడంతో బస్టాండ్ గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. ఆయన బ్రతుకున్నంత కాలం ఆర్టీసీ బస్టాండ్ బాగానే ఉండేది. బస్టాండ్లోకి బస్సులు వచ్చేవి. డిపో మేనేజర్ కార్యాలయం కూడా కొన్ని సంవత్సరాలు బస్టాండ్లోనే నిర్వహించేవారు. హోటళ్లు, దుకాణాలు కూడా ఉండేవి. కానీ కొంతకాలానికి డిపో మేనేజర్ కార్యాలయం బస్సు డిపోలోకి మార్చడంతో బస్టాండ్ గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. బస్టాండ్కు మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరింది. కనీసం బస్సులు కూడా బస్టాండ్లోకి రావడం లేదు. బస్టాండ్ బయట వద్దే ఆగి వెళ్లిపోతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ చీకటి కార్యక్రమాలకు నిలయంగా మారింది. కొందరు భూమిగా కూడా ఉపయోగించుకుంటున్నారు. బస్టాండ్లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు కూడా బస్టాండ్లోకి రావడం లేదు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ వెలవెలబోతోంది. తిరుపతి జిల్లా కోట మండలం చీకళ్లదిబ్బ గ్రామంలో శ్మశాన వాటిక ఆక్రమణ. తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడు గ్రామ పంచాయతీలోని చీకళ్లదిబ్బ గ్రామంలో శ్మశాన వాటికను అదే గ్రామానికి చెందిన తాండ్ర కొండయ్య అనే ఆక్వా రైతు గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను ఆక్రమించినందున కనీసం గ్రామంలో మనిషి చనిపోయిన ఖననం చెయ్యను దారి కూడా లేదని గ్రామస్తులు కోట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి అనంతరం తహసీల్దార్ జయరావుకు వినతి పత్రం అందజేసి తమ గ్రామంలోని శ్మశాన వాటికను సర్వే చేయించి ఆక్రమణలో ఉన్న శ్మశాన వాటిక భూమిని విడిపించాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్మశానంకి బండిలో పెట్టుకుని తీసుకుపోతుంది. అడ్డం వస్తే జేసీబీ అక్కడ వాజు పడిపోయింది. అంతా కన్నేసుకొని 1.5 ఎకరాలు ఉండేది సార్. అదే గుంట్లో పాలసీ పడుతుంది. ఇలా అంతా ఎగదొచ్చేది, గుంట దొరికేసేది. అది పూడ్చుకుంటే అక్కడ నాకు వచ్చేది. 3/4 ఎకరాలు ఉండేది సార్. అదే ఇద్దరు మటుకు అటకిచ్చేసి పూర్తి చేస్తున్నారు సార్. ఎక్కడ చూసినా ఆ పావుమానానికి ఇప్పుడు ఆ నుంచి ఈ శ్మశానం కానించి ఏరే రైతు ఉన్నారు సార్. అది గాలు పోయేది సార్. ఒకటి పండించుకుంటే వాడికి కూడా గాలు పనికుండా పెడవాళ్ళు మధ్యలో పడి అడ్డం వేసేది సార్. వీలు ముట్టుకే నాన్నగారు పడి మన వాగు పూడ్చి వాగుని పూడ్చి ఒకటి కైలో వాళ్ళు ఉన్నారంటే మా వాగు దానికి సంబంధం లేదు, నీకు వలకాలం దారిని పో అనేది రాలేదు సార్. కూడా ఆడ వాగు పూడ్చి పోసుకున్నారు సార్. ఇప్పుడు అడిగితే జవాబు లేదు సార్. పైర్లు కోసేసారా? పోసుకున్నాడు పోయినాడు. నిన్న పోస్తాను అడిగితే వాళ్ళ దాన్ని తాత్కాలికంగా వాగు పూడ్చి అందులో వాగు పూడ్చి పైరు పోస్తున్నారు. ఎందుకంటే ఆ పైరు ఎప్పుడైతే బ్రోకర్ పోయమంటారు అప్పుడు పోయాలి. ముందుగా కొంత ఇబ్బంది కదా సార్. నేను చేస్తున్నాడు. ఎవరైతే ఆ భూమిని కాలపూర్వకంగా శ్మశానం ఆక్రమించుకున్నారో అదంతా క్లియర్ చేసేసాడు సార్. చేసి అందరూ దారి అంటే అందరూ తలాలు ఆక్రమించున్నారు. కానీ వాళ్ళిద్దరే సిద్ధవరం పంచాయతీ కదా, కోట మండలం అల్లంపాడు పంచాయతీ సంబంధించినటువంటి చీకల దిబ్బలో కడల వాగు అదే. ఆ కడల వాగును చుట్టుపక్కల ఆక్రమించేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది ఆక్వా రైతులు. వాళ్ళు ఆక్వా ఒకరిద్దరు రైతులు కొండయ్య, ఇంకొక ఆయన ఊరు చెంచుకృష్ణయ్య, వాళ్ళిద్దరు తండ్రిపడలేదు, వాళ్ళిద్దరు సాగు చేస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది ఆక్వా సాగు చేసుకోలేక పైరు వేసుకున్నారు. పైరు వేసుకుంటే నిన్న పైరు కోతకు వచ్చింది. ఆ బ్రోకర్లు వాళ్ళంతా పైరు కోసేవా రాలిపోతుంది అని అంటే ఆ రైతు పైరు కోసుకోవడానికి పోతే ఆ కొండయ్య ఇంకొక ఆయన ఆ దారిని పోనీయకుండా మాది పొలం
మా పట్టా పొలంలో పోవడానికి లేదు అని ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ పట్టా పొలం అయినప్పటికీ అవతల పైరు పండి ఉంటే కోసుకునే హక్కు ఆ రైతుకుంది. ప్రభుత్వం ఆ వెసులుబాటు కల్పిస్తుంది. ఆ విధమైనటువంటి చట్టం ఉంది. ఆ విధమైనటువంటి రాజ్యాంగం ఉంది మనకు. అయినప్పటికీ అది పట్టా భూమి కాదు, వాగుపురం బోకను ఆక్రమించుకున్న అతను ఏకదగ్గరగా రొయ్యల గుంటలు సాగు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ పక్క రైతులను ఇబ్బంది పెడుతున్నాడు. దాని మీద ఆ దారిని శ్మశాన వాటికి కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఆ శ్మశాన వాటికి పోయేదానికి కూడా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈరోజు తహసీల్దార్ గారిని గ్రామస్తులు వచ్చి తహసీల్దార్ని కలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వాళ్ళని తహసీల్దార్ని కలవడం జరిగింది. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి అక్కడే ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ తీసి శ్మశానానికి కూడా సదావుగా దారిపోయేటట్టు ఏర్పాటు చేస్తానని తహసీల్దార్ గారు చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇతర రైతులు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి మీద కూడా పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. మనుబోలు నుంచి పొదలకూరుకు వెళ్లు మార్గమధ్యంలో వడ్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని గొట్లపాలెం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మోటార్ సైకిల్పై 4 వ్యక్తులు ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో 3 వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారు సైదాపురం మండలం ఉటుకూరు గ్రామానికి చెందిన వరుణ్ తేజ, సురేంద్ర ప్రమాద స్థలంలో మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక యువకుడు మృతి చెందాడు. మోటార్ సైకిల్పై ఉన్న 4వ వ్యక్తికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాగుండదు ఇప్పుడు ఆటో ఇట్లా వస్తుందా వీడు ఇట్లా పోతున్నాడు. ఓడేమో ఆ లైన్ లోనే వచ్చినాడు. ఓడేమో ఆ లైన్ ఓడేమో నేను వచ్చేప్పటికి మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.